హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రంజాన్ స్పెషల్ గంజి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక్కోరు ఒక్కోలా చేస్తుంటారండి. నేనైతే నా స్టైల్లో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ గంజి రెసిపీని అయితే. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చల్లగా అయితే కూడా అట్లే ఉంటుందండి. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రంజాన్ నెలలో పొగులంతా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి సాయంత్రం పూట దీన్ని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. పెసరపప్పు అవన్నీ వేసి చేస్తాం కాబట్టి హెల్త్కి మంచిది. ఇప్పుడు ఈ గంజిని ఒక బౌల్లోకి వేసుకొని దీనికి కాంబినేషన్గా కారబూందీని వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అట్లే అయినా తినేయచ్చు, ఇలా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా కొంచెం కారబూందీని వేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ పావు కప్పు పెసరపప్పునైతే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి 2-3 టైమ్స్. ఇలా వాష్ చేసుకొని ఇందులో ఉండే వాటర్ని అయితే తీసేసి పెసరపప్పు మునిగి అంతవరకు వాటర్ని వేసి సైడ్లోకి ఎత్తే పెట్టుకోవాలండి. గంజికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే తీసుకోవాలి. సూజీ రవ్వ 1/2 కప్పు తీసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా అయితే తీసుకోవాలండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అంతా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్గానే పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ టేస్ట్ చూసి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత క్యారెట్ని అయితే వేసుకోవాలండి. క్యారెట్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే. క్యారెట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలను అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. టమాటాలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ లేకుండా పెసరపప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పెసరపప్పుని కూడా కొంచెంసేపు ఈ మసాలాలో కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 10 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా 10 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని పెసరపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మీరు సూజీ రవ్వ ప్లేస్లో బియ్యపు రవ్వని కూడా యూస్ చేసుకోవచ్చండి. మసీదుల్లో చేసేది వచ్చేసి బియ్యపు రవ్వతోనే చేస్తారండి. నేనైతే ఈజీగా అయిపోతుంది కాబట్టి సూజీ రవ్వతో చేసినానండి. సేమ్ టేస్ట్ అలాగనే ఉంటుందండి. చూడండి, పెసరపప్పు అయితే ఉడుకుతా ఉంది. సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి.
చూడండి పెసరపప్పు అయితే ఉడికిపోయింది. అలాగే క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఆ తర్వాత ఈ సూజీ రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి వేసేస్తే ముద్ద కట్టేస్తుందండి ఈ సూజీ రవ్వ అనేది. చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. రవ్వని అంతా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేకుంటే గట్టిగా అయిపోతుంది రవ్వ అనేది. ఇప్పుడు రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. రవ్వ కూడా ఉడికిపోయింది చూడండి. కన్సిస్టెన్సీ గట్టిగా అయిపోయింది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. గట్టిగా కావాలంటే గట్టిగా అయినా పెట్టుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గంజి అనేది బాగుంటుందండి. అందుకు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలండి. చూడండి గంజి అయితే రంజాన్ స్పెషల్ గంజి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ గంజిని అయితే హాట్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి గంజి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని గట్టిగా ముద్దగా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. అంతేనండి, రంజాన్ స్పెషల్ గంజి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ గంజిని ఒక బౌల్లోకి తీసుకొని కారం బూందీతో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. ఎలాగో ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిదండి. పెసరపప్పు సూజీ రవ్వతో చేసినాం కాబట్టి. అంతేనండి, ఎంతో హాట్గా ఎమ్మీగా రంజాన్ స్పెషల్ గంజి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి.